నిజానికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? శాంతి భద్రతలు ఉన్నాయా? మహిళలు చిన్నారులకు రక్షణ ఉందా? కూటమి ప్రభుత్వం కళ్ళు తెరుచుకుందా, కళ్ళు మూసుకుందా? ఈ ఘటనలు ఒక్కసారి చూశాక మీరే నిర్ణయించండి. నెల రోజుల కూటమి పాలనలో బాపట్ల జిల్లా చీరాల మండలంలో దారుణం జరిగింది. ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేశారు. ముళ్ల చెట్లలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీకు డేట్ కూడా ఇస్తున్నా, జూన్ 21న ఈ సంఘటన జరిగింది. ఇక రెండో ఘటన చూద్దాం. విజయవాడలో ప్రేమున్మాది మణికంఠను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తన కూతురి వెంటపడొద్దని మందలించినందుకు శ్రీరామ్ ప్రసాద్ ను కిరాతకంగా హత్య చేశాడు మణికంఠ. కత్తితో నరికి చంపాడు. ఆమె కళ్ళెదుటే కిరాతకంగా ఆమె తండ్రిని హతమార్చాడు సార్. విజయవాడ జూన్ 28. మరో ఘటన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగూడెం పాలెంలో మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడు సురేష్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. బడికెళ్లే అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ప్రేమ అంటూ వెంటపడి వేధించేవాడి సైకో 9th క్లాస్ స్టూడెంట్ ను అలానే టార్చర్ చేశాడు.